హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. అంటే నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చాయి అండ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఈ వీడియోలో ఏ టైం నుంచి ఏ టైం వరకు, అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ యొక్క నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్కి ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది, ఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలాగ ఫిల్ చేయాలి, అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ ఎగ్జామ్కి అనేది డీటెయిల్డ్గా ఒక స్టూడెంట్ది డెమో వీడియో కూడా చేస్తాను. సో నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. ఆ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. సో ఇక నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వన్ టైం ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో వీళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళే నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇక్కడ ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ ద్వారా ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు అనేది కూడా మీకైతే అప్డేట్ చేస్తాను. సో ఎంబీబీఎస్ మనందరికీ తెలిసింది, బీడీఎస్ కానీ బీవీఎస్సి కానీ లేదంటే బీఏఎంఎస్, బీయూఎంఎస్ అండ్ బీఎస్ఎంఎస్, అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సుల్లో ఈ నీట్ యూజీ ఎగ్జామ్ ద్వారా మనం అడ్మిషన్స్ అయితే పొందవచ్చు. సో ఇక ఈ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వాలి, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. మన నెక్స్ట్ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతుంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఈ యొక్క నీట్ యూజీ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అని అనుకుంటున్నారో February 7th నుంచి March 7th ఈవినింగ్ 11:50 PM వరకు అయితే టైం ఇచ్చారు, అంటే నైట్ 11:50 PM వరకు. సో ఈలోగా ఎగ్జాక్ట్గా 1 month ఉంది. ఈ 1 monthలో మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇకపోతే మనకి పేమెంట్ అనేది, అంటే ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్కి పేమెంట్ కూడా 7th March 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఈవినింగ్ 11:50 PM లోపు మీరు పేమెంట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఏ స్టూడెంట్స్కి, అంటే ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత ఫీజు ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో ఉంటారో వారికి సంబంధించి జనరల్ కేటగిరీకి 1700 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. జనరల్లో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కానీ ఉంటారు కదా, వీరికి 1600 రూపీస్ అయితే ఉంటుంది. వీరు కాకుండా ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, పీడబ్ల్యూడీబీఈడీ స్టూడెంట్స్ కావచ్చు, థర్డ్ జెండర్ స్టూడెంట్స్ కానీ ఉంటారో వీరికి 1000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇది ఇండియాలో ఉన్న వారికి. ఎవరైతే స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటారో వారికి 9500 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టేసి వీళ్ళు ఇచ్చిన డేట్ లోపు మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీట్ ఎగ్జామ్కి మీరైతే అటెండ్ అవ్వచ్చు. ఇకపోతే ఎగ్జామ్ యొక్క సిటీ ఇంటిమేషన్కి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది మనకి 26th April రోజు వస్తుంది. అంటే మన ఎగ్జామ్ అనేది ఏ సిటీలో ఉంది అని చెప్పి తెలియపరచడం కోసం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది మనకి 26th April రోజు అయితే ఉంటుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ అనేది మనకి May 1st రోజు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది మనకి 4th May రోజు అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి మనందరికీ తెలిసిందే 180 minutes అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ అనేది 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది 4th May రోజు. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం సపరేట్గా మళ్ళీ మరొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బట్ మీరు ఈ వీడియోలో అయితే రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ ఫీజెస్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వచ్చేసి neet.nta.nic.in అనే వెబ్సైట్ అనమాట. ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తొందరపడి ఎవరు తప్పులు చేయకండి, అన్నీ తెలుసుకొని చూసిన తర్వాతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ నీట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ తరపు నుండి వస్తూనే ఉంటాయి. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.